నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ. రాజ్యసభలో వైసీపీ రికార్డు సృష్టించింది. రాజ్యసభలో వైసీపీ బలం 11కి చేరింది. అంతేకాదు ప్రతిపక్ష టీడీపీకి స్థానం లేకుండా రాజ్యసభలో రాష్ట్ర స్థానాలన్నీ వైసీపీనే దక్కించుకొని రికార్డు సృష్టించింది. ఆంధ్రప్రదేశ్లో ఖాళీ అయిన 3 రాజ్యసభ స్థానాలను వైసీపీ ఏకగ్రీవంగా దక్కించుకుంది. ఆ పార్టీ అభ్యర్థులుగా పాయకారావుపేట ఎమ్మెల్యే గొల్లా బాబురావు, మాజీ ఎంపీ వైవి సుబ్బారెడ్డి, మేడా రఘునాథరెడ్డి రాజ్యసభ ఎంపీలయ్యారు. ఈ 3 స్థానాలతో రాజ్యసభలో వైసీపీ బలం 11కు చేరనుంది. అంతేకాదు ప్రతిపక్ష టీడీపీకి స్థానం లేకుండా రాజ్యసభలో రాష్ట్ర స్థానాలన్నీ వైసీపీని దక్కించుకొని రికార్డు సృష్టించింది. రాజ్యసభలో ఏపీ కోటా సభ్యుల సంఖ్య 11. 2019 ఎన్నికలకు ముందు వైసీపీకి 2, టీడీపీకి 9 మంది సభ్యులు ఉండేవారు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఏకంగా 151 శాసనసభ స్థానాల్లో ఘన విజయం సాధించింది. టీడీపీ 23 స్థానాలకే పరిమితమైంది. ఆ సంఖ్యాబలంతో అప్పటి నుంచి ప్రతి రాజ్యసభ ఎన్నికల్లోనూ వైసీపీ సభ్యులే గెలుస్తున్నారు. మరి ఈ ఏడాది ఏప్రిల్ 2తో టీడీపీకి చెందిన కనకమేడల రవీంద్ర కుమార్, వైసీపీకి చెందిన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, బీజేపీకి చెందిన సీఎం రమేష్ల పదవీ కాలం ముగిసింది. వైసీపీ నుంచి నామినేషన్లు వేసిన 3 రాజ్యసభకు ఎన్నికయ్యారు. ఇక దీంతో రాష్ట్ర కోటాలోని 11 స్థానాలు వైసీపీ ఖాతాలో చేరాయి. ఉమ్మడి రాష్ట్రంలో కానీ, రాష్ట్ర విభజన తర్వాత కానీ ఆంధ్రప్రదేశ్లో రాజ్యసభ స్థానాలన్నీ ఒకే పార్టీకి దక్కడం జరగలేదు. ఇప్పుడు ఆ రికార్డును వైసీపీ కైవసం చేసుకుంది. మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు హిట్ టీవీ. సమస్య లేని ఇల్లు ఉండదు, పరిష్కారం లేని సమస్య ఉండదు. బంధాలు గొప్పవి, బాధలు చిన్నవి. మీ సమస్యని మేము పరిష్కరిస్తాం. రండి మాట్లాడుకుందాం.